హాయ్ ఆల్, గుడ్ షో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవనామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మాథ్యూ గురించి మనము కొంచెం నేర్చుకుందాం. మాథ్యూ, హీ వాజ్ a tax collector. His life was changed from the tax being a tax collector to the martyr for Christ, right? This is a story of a radical transformation, and also the unwavering faith of a human being. మత్తయిని మనం చూసుకున్నట్లయితే మాథ్యూని ఆయన జీవితం ఒక సుంకరి ట్యాక్స్ కలెక్టర్ వరే ఆయన ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మొట్టునొద్ద కూర్చొని ఉండ మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంతలో ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులను వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చొని ఉండిరి. సో when Jesus called Matthew to follow me, Matthew, without even hesitating, without even having second thoughts, అసలు ఏమీ ఆలోచించకుండా దాన్ని పరిణామాలు ఏముంటాయని ఆలోచించకుండా నా జీవితం ఏమైపోతుంది అని ఆలోచించకుండా యేసు పిలుపుకి లోబడిన వ్యక్తిగా ఇక్కడ మత్తయిని మనము చూస్తూ ఉంటాం. హీ ఇమీడియట్లీ స్టూడ్ అప్ అండ్ ఫాలోడ్ అని అక్కడ రాయబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. వెంటనే ఆయన పిలుపుని అందుకొని ఆయనను వెంబడించినట్టుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మాథ్యూ యొక్క జీవితం మనం చూసుకున్నట్లయితే ఈ ట్యాక్స్ కలెక్టర్స్ వాళ్ళు ఆ రోమా సామ్రాజ్యం, రోమా గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి విరుద్ధంగా వీళ్ళు చేసే ఈ ట్యాక్స్ కలెక్టర్ పనులు విరుద్ధంగా ఉండడంతో ఆ గవర్నమెంట్కి ఈ ట్యాక్స్ కలెక్టర్స్కి సంబంధాలు సరి అయినవి లేకుండా ఉండినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఈ ట్యాక్స్ కలెక్టర్స్ మీద ఇలాంటి ఉద్దేశం ఉన్న పరిస్థితుల్లో ఆయన దేవుని యొక్క పిలుపును అందుకున్న వ్యక్తిగా ఆయన ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు అందుకున్నాడు అనేది మనం ఆలోచిస్తే దేవుని యొక్క ప్రేమ ప్రతి మానవుడి పట్ల ఒకే రీతిగా ఉంది. సో ఒకవేళ ఆ ట్యాక్స్ కలెక్టర్ అయిన మాథ్యూ జీవితంలో ఆయన దేవుడు ఆయన డిజర్వ్ కాదు అని ఎంచినట్లయితే దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించు అని అనేవాళ్ళు కాదు. ఎందుకు అన్నారు అంటే అది దేవుని ప్రేమ. ప్రతి మానవుడు కూడా రక్షణలోకి రావాలి అనే ప్రేమ ఆయన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఈ ప్రేమను ఆయన పొందుకున్నాడో, ఎప్పుడైతే ఈ ప్రేమను ఆయన అనుభవించగలిగాడో ఆయన ఆ పిలుపుని ఇమ్మీడియట్గా అందుకోగలిగాడు అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఆయన ఒకవేళ దేవుణ్ణి అంగీకరించి వెంబడించినప్పుడు దేవుణ్ణి వెంబడించగానే ఈయన జీవితము లేకపోతే ఈయన జీవన ఆధారము, ఈయనకున్న ఆస్తి అంతస్తులు పేరు ఇవన్నీ కూడా ఏమవుతాయి అనేది కూడా ఈయన ఆలోచించకుండా యేసుని వెంబడించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. సో ఇక్కడ యేసు యొక్క జీవితము, యేసు యొక్క ప్రేమ మత్తయి ఒక జీవితం మీద ఎంత ఇంపాక్ట్ చేసింది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా ఇంపాక్ట్ చేసిందంటే క్రీస్తు కొరకు ఆయన హతసాక్షిగా మారడానికి ఆయన చరిత్రలో ఆ 12 మంది శిష్యుల్లో ఆయన యేసుతో కూడా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 12 మంది శిష్యుల్లో ఒకటిగా ఆయన నిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుని ప్రేమను ఆయన దగ్గరగా అనుభవించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. యేసు యొక్క అద్భుతమైన కార్యాలు ఆయన దగ్గర నుండి చూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యేసు యొక్క మరణాన్ని, యేసు యొక్క పునరుద్ధానాన్ని ఆయన చూసిన వ్యక్తిగా మనము చూస్తా ఉన్నాం. సో ఈ మత్తయి జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఎలా అయితే దేవుని ప్రేమని ఆయన పొందుకున్నాడో, దేవుని ప్రేమని ఆయన అనుభవించిన వ్యక్తిగా, ఆయన దేవుని ప్రేమని తెలుసుకున్న వ్యక్తిగా ఆయన జీవితము రూపాంతరం చెందిందో మనం కూడా మన జీవితాలు
మన పాత జీవితాలు యేసు పిలుపుని అందుకొని మన పాత జీవితాలు వదిలిపెట్టి ఆయనను వెంబడించడానికి మనం ముందుకు వెళ్ళాలి అనేది మత్తయి జీవితంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. మన పాత జీవితము మనకి ఎంతో ఆస్తులు, ఐశ్వర్యాలు, ఆశీర్వాదాలు కలిగి ఉండొచ్చు. కానీ యేసుని వెంబడిస్తే ఇవన్నీ మనతో కూడా రాకపోవచ్చు. కానీ దానికంటే ఇది శ్రేష్టమైనదని మనము ఎంచుకోవాలి. ఇది శ్రేష్టమైనదని మనం నమ్మాలి. విశ్వాసం కలిగి మనము జీవించాలి. మత్తయి అలా ఎంచుకొని యేసుని వెంబడించినప్పుడు ఆయనకి ఎలాంటి సాఫీగా జీవితం సాగిపోలేదు. ఆయనని ఆయనకేసిన శిక్ష ఎప్పుడైతే ఆయన క్రీస్తు కొరకు నిలబడ్డాడో, ఆయన హతసాక్షిగా మారబడ్డాడు, ఆయనని చంపడం జరిగింది. మన జీవితంలో కూడా యేసు కోసం మనం నిలబడితే, యేసుని వెంబడించాడని మన పాత జీవితం మనము వదిలివేస్తే ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు మన జీవితంలో రావచ్చు. కానీ దానికంటే ఇది శ్రేష్టమైనదని మనము నమ్మాలి. ఎందుకంటే యేసుక్రీస్తుకు మనం హతసాక్షిగా మారడం కంటే శ్రేష్టమైనది ఇంకొకటి లేదు. మనము పరలోకమందు మన ఆశీర్వాదాలు వెతుక్కోవాలి. పరలోకమందు మన నివాసము మనం వెతుక్కోవాలి. ఈ భూలోక సంబంధమైన జీవితము, ఈ ఆశీర్వాదాలు ఇవన్నీ శాశ్వతం కాదు. మనకి శాశ్వతమైనది పరలోకం మాత్రమే. ఆయనతో కూడా జీవించడం, ఆయనతో కూడా అనునిత్యం మనము చిరకాలము నివసించి ఎల్లప్పుడూ ఆయనను స్తుతించి ఆరాధించడమే మన జీవితం యొక్క అర్థమై ఉంటుంది. సో ఈరోజు మత్తయి సువార్త లేకపోతే మత్తయి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం. సుంకపు గుత్తదారుడైన మత్తయి, ఆయన జీవితము యేసు పిలిచినప్పుడు నన్ను వెంబడించు అని అన్నప్పుడు ఆయన పిలుపుని అందుకొని ఇంకొక సెకండ్ థాట్స్ అనేది ఆయన జీవితంలో లేకుండా ఆలోచించకుండా యేసుని వెంబడించసాగాడు. మన జీవితంలో ఈరోజు మనందరినీ యేసు పిలుస్తూ ఉన్నాడు. నన్ను వెంబడించండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన శ్రమలో కూడా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మన శ్రమల్లో ఆయన తోడుగా ఉంటానని ఆహ్వానిస్తున్నాడు. నన్ను వెంబడించండి అని ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన మిత్రులారా, మనము ఆయనని వెంబడించగలమా? మనము అలాంటి డిసిషన్ ఈరోజు మనము తీసుకోగలమా? ఈరోజు నేను ఎంకరేజ్ చేస్తున్నాను మీరందరూ కూడా యేసు పిలుపుని అందుకొని ఆయనను వెంబడించాలని నేను కోరుతా ఉన్నాను. ఈ కొద్ది మాటలు మీ అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.